వెంటనే ఆంధ్రాధికారిని వెంటనే ఏ కోర్టులో వర్గం చేసిండు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమైంది, కోర్టులో ఏమైంది, మా వైపు న్యాయం ఒకేసారి ప్రభుత్వం మేము అన్యాయం చేసినామేమో, మేము అవసరం వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిన బోర్డు చైర్మన్ మాట్లాడినని వీళ్ళు ఏజీని అటెండ్ కాకుండా చేసిండు. ఏజీ 2 సార్లు అటెండ్ అయ్యేసరికి ఏజీ మాకు బయటకు వచ్చి చెప్పింది, నిర్దాక్షిణంగా ఏం చెప్పింది, అన్యాయం జరిగింది, వాదించడానికి బోర్డు చైర్మన్ నా చేతులు ఏం లేదు, ప్రభుత్వం నన్ను రాకుండా చేస్తుంది, మా ఉన్న మేము ఏడ్చుకుంటే చేస్తాను. ఏంది సార్ రావట్లేదు అంటే పక్క హాల్లో కూర్చొని ఇట్లా పేపర్ చదువుకుంటూ కూర్చొని ఏంది సార్ అని పోతే నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన మొత్తం ఈ వైపు ఉంది. ఆడే ప్రభుత్వాన్ని ఉద్యోగాలు తీసుకుని అలవాడేసిండు. అనవసరంగా రేవంత్ రెడ్డి సార్తో పోయి ఉద్యోగాలు నియామక పత్రాలు ఇప్పించిండు. కేసు ఇప్పుడు ఈ వైపు ఉంది. బోర్డు చైర్మన్ చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తే వాళ్ళని గుంజకు రావాలి. కోర్టు ఏం చేస్తారు, మీరు ఏమన్నా కోర్టు ఏమన్నా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయమని చెప్తే మీరు ఆ విధంగా న్యాయం చేయమని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, కోర్టు ఏం చెప్తే అది చేస్తాం, చిన్న మీరు కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తే కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ రోజు నుంచి రాకుండా ఏం చేస్తారు, ఇట్లా వాయిదాల మీద వాయిదాలు ఇస్తుంటే ప్రతి ఆదివారం ఇప్పుడు